ఏపీలో గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో భారీగా పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్లో పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సెషన్లో ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పలు దేశాల దిగ్గజ కంపెనీలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. దావోస్కు వచ్చిన ప్రతిసారి పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారని చెప్పారు. కాలానికి అనుగుణంగా కొత్త పాలసీలను రూపొందిస్తాం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు, అందులోనూ తెలుగు ప్రజలు ఎప్పుడు ముందుంటారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో భారీగా పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్లో పర్యటిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్, అప్డేట్స్ ఏంటి? ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, అలాగే అమరావతిని డెవలప్ చేయడం, అమరావతి కేంద్రంగా కూడా కీలకమైన ఇండస్ట్రీస్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉంది కాబట్టి విదేశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కీలకమైన సంస్థల్ని ఏపీకి తీసుకురావాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే నారా లోకేష్ వీళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా ఏపీ అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అమరావతికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన విదేశాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దావోస్ లో దిగ్గజ టెక్ కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమరావతి సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దేందుకు ఇజ్రాయెల్ ను కోరినట్టు మనకు సమాచారం వస్తుంది. స్విట్జర్లాండ్ లో ఇజ్రాయెల్ ట్రెండ్ మిషన్ ప్రతినిధితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యాడు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ లో డ్రోన్ తయారీ అంశాలపై కీలకమైన చర్చలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకునే విధంగా ఇలా పర్యటనలు చేయటం వల్ల, దావోస్ పర్యటన ద్వారా అనేక కీలకమైన కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో అమరావతి కేంద్రం కూడా అటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. పరిశ్రమలకు అనుకూలంగా పరిశ్రమలు పెట్టడానికి సింగిల్ విండో సిస్టమ్ ఆధారంగా ఎవరైనా సరే స్టార్టప్ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ పై ప్రసంగం కూడా చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే కంపెనీలు ఏదైతే ఇతర దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి కంపెనీలకు కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇవ్వటానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ కు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క నారా లోకేష్ బిజీగా ఉన్నారు. ఇతర దేశాలకు వెళ్ళటం, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలలో ఉన్నటువంటి కీలకమైన ప్రతినిధులతో భేటీ కావడం, ఏపీకి రావాలి, ఆంధ్రప్రదేశ్ కు వస్తే అమరావతి కేంద్రంగా మీకు కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా మేము అందుబాటులో ఉంచుతాం, ఇక్కడ అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏపీని, అలాగే అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే విధంగా కీలకమైన కంపెనీలతో, దిగ్గజ కంపెనీలతో ఆయన భేటీ అవుతున్నారు. ఆ భేటీలో కూడా ఆ కంపెనీ ప్రతినిధులతో కూడా కీలకంగా చర్చలు జరుపుతున్నారు. మీరు అమరావతి వచ్చి పెట్టుబడి పెట్టండి, మీకు కావాల్సినటువంటి అనుమతులు మేము ఇస్తాము, అమరావతి ప్రాంతంలో కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా మీకు సమకూరుస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆ దిగ్గజ కంపెనీ ప్రతినిధులకు కూడా హామీ ఇచ్చినట్టు మనకి సమాచారం వస్తుంది.
ఈశ్వర్ గారు, అయితే ఈ పర్యటనలో భాగంగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ పర్యటనకు సంబంధించి పలు కీలకమైన కంపెనీల ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయిన నేపథ్యంలో వాళ్ళతో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ కంపెనీలన్నీ కూడా అమరావతి ప్రాంతంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే దావోస్ పర్యటనలో ఆయన కొన్ని కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అమరావతిలో పెట్టుబడులు, ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరోవైపు ఏపీ ప్రాంతం డెవలప్ అవడంతో పాటు మౌలిక వసతులు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలు రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా యువతకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు మొత్తం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దావోస్ లో ఉన్నటువంటి దిగ్గజ టెక్ కంపెనీలతో కూడా ఆయన ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు మనకు సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.